హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వి కాశ్రమణ అండ్ టీమ్. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అలాగే ఛానల్ గారు కొత్తగా వచ్చినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇంకా రివ్యూ స్టార్ట్ చేద్దామా? ఈ ఫ్రైడే ఫిబ్రవరి 2 రిలీజ్ అయిన మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే అంబాజీపేట తక్కువ క్యాస్ట్, 2 కవల పిల్లలు, అక్క తమ్ముడు. అక్క ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఒక టీచర్, తమ్ముడు అదే ఊర్లోనే ఒక మ్యారేజ్ బ్యాండ్కి సంబంధించిన కుర్రోడు. ఇదంతా కాయిన్కి ఒక సైడు. ఇంకొక సైడు మన విలన్ అలాగే వాళ్ళ చెల్లి అదే ఊర్లో ఉంటారు. హీరో హీరోయిన్ చిన్నప్పటి నుంచి ఒక ఊర్లో ఉంటారు, కలిసి చదువుకుంటారు. బట్ ఒకరికి ఇష్టం అని చెప్పి చెప్పుకోరు. కానీ ఒక సిచ్యువేషన్ వల్ల చెప్పుకోవాల్సి వస్తుంది, ఒకరు ప్రపోజ్ చేసుకుంటారు. అలాగే విలన్కి హీరో అక్క మీద చెడు అభిప్రాయం ఉంటుంది. సో దాంతోపాటు తన టీచర్ అవడం వల్ల తనకు సంబంధించిన గోడౌన్స్లో అకౌంట్స్ని చూసుకోవడానికి ఇంటికి పిలుస్తూ ఉంటాడు. ఆ విషయం ఊరు మొత్తానికి తెలిసి అందరూ కూడా తప్పు కారం చేసుకొని తప్పుడు ప్రశ్న జరుగుతూ ఉంటుంది. సో అలాగే స్కూల్లోనే మన విలన్కి సంబంధించిన కొన్ని మెటీరియల్ స్కూల్లో పెడతాడు, సిమెంట్ బ్యాగులు. సో అవి ఎక్కువ అవడం వల్ల వాళ్ళిద్దరికి మాట పెరిగి పెద్ద ఇష్యూ అవుతుంది. మన కేశవ హీరో ఫ్రెండ్. సో అలాగే హీరో హీరోయిన్కి చాలా లవ్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇది కాకుండా ఇంకో మెయిన్ విషయం ఏంటంటే హీరో అక్కనే లవ్ చేస్తాడు. అక్క విలన్తో గొడవ పెట్టుకుంటుంది. తమ్ముడు ఇంకన్నా విలన్ చెల్లినే లవ్ చేస్తాడు. సో ఈ రెండింటికి ఒకదానికొకటి కోపం ఎక్కువైపోయి హీరో అక్కని ఒక ప్లాన్ వేసి చాలా దారుణంగా అవమానిస్తాడు. సో అలాంటి అవమానం ఏ ఆడపిల్లకి జరగకూడదు. సో ఇదంతా తెలిసి హీరో కోపంతో ఒక కసితో వాడిని చంపడానికి వెళ్ళిపోతాడు. సో ఆ కోపంలో మన హీరో ఒక్కడే వెళ్ళిపోవడం వల్ల వాడిని టార్గెట్ చేసి కొట్టేసి గుండె తీసేస్తారు. సో ఒక పక్క అక్కకి అలాగా తమ్ముడికి ఇలా జరిగింది. సో తర్వాత ఏం జరిగింది, వీళ్ళు ఏం చేసేది స్టోరీ. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, హీరో సుహాస్. సో యాజ్ యూజువల్గానే తన ముందు 2 సినిమాలుగా పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా చేశారు. సో ఇంతకుముందు చూసి కాకుండా అందరూ తన వేరియేషన్ చూపించింది. అలాగే తన యాక్టింగ్ మార్క్ కూడా కనిపించింది. సో ఇక్కడ నుండి కూడా ఈ క్యారెక్టర్ విజన్గా తనకు అవకాశాలు చాలా బాగా వస్తాయి. హీరోయిన్ శ్రావణి. సో తన క్యారెక్టర్ కూడా సినిమాలో హీరోలే, అలాగే యాక్టింగ్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టరు. పర్ఫార్మెన్స్ పరంగా బాగానే చేశారు. సో ముందుగా అవకాశాలు కూడా బాగానే రావచ్చు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ అలాగే ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే సినిమాలో ఉన్న 3 సాంగుల్లో లవ్ సాంగ్ చాలా ట్రెండింగ్, అలాగే విజువల్ కూడా చాలా బాగుంది. హీరో అక్కగా చేశారు. సో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల రూల్స్ కంటే ఈ సినిమాలో చాలా బాగా చేశారు. అలాగే సినిమాకి మెయిన్ పిల్లలని కూడా చెప్పవచ్చు. అలాగే పర్ఫార్మెన్స్ మొత్తం న్యాచురల్గా చేశారు. అలాగే తెలుగులో ఇంకా అవకాశాలు క్యారెక్టర్స్గా చాలా బిజీ అయిపోతారు. మెయిన్ చెప్పుకోవాల్సిన విలను తెలుగులో పరిచయం అయినప్పటికీ చాలా బాగా చేశారు. రౌద్రం చాలా బాగా పండించారు. అలాగే లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, ఆల్రెడీ చేయడానికి చాలా గట్స్ కావాలి. విలన్ తమ్ముడు క్యారెక్టర్ ఉన్న 4-5 సీన్ అయినా సరే తన క్యారెక్టర్ పరంగా తను బాగా న్యాయం చేశారు. ఇంకా తర్వాత క్యారెక్టర్ వచ్చేసి మన కేశవ. సో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు హీరోకి. అలాగే సినిమాలో తన కూడా మెయిన్ హీరోలే. లాస్ట్ రమణ గారు, ఆ మ్యారేజ్ బ్యాండ్ అతనిదే. సో అందరికీ పెద్ద దగ్గర నడిపిస్తాడు. కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు దుష్యంత్. సో తీసుకున్న విలేజ్ స్టోరీనే సో రొటీన్గా ఉన్నప్పటికీ కూడా ప్రజెంటేషన్ కొత్తగా తీశారు. సో ఒక 70% పాస్ అయ్యారని చెప్పొచ్చు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ ఒక మాటలో చెప్పాలంటే యావరేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటారు.